హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ఎలోహిం బోధించుట చేత ఆరంభమై సర్వశక్తిమంతుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించిన చేతను వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా విన్నవారి చేత మనకు దృఢపరచబడిన. హల్లెలూయా హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఏం చెప్తూ ఉన్నాడంటే మనము వినిన సంగతులు అంటే ఆ రోజుల్లో వాళ్ళు వినిన సంగతులు, మనం వినిన సంగతులు ఇప్పుడు మనం ఏ విషయాలైతే వింటున్నాము, ఈ కాలానుసారం విషయాలు వింటున్నాము. ఆ కాలంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. ఆ వినినటువంటి విషయాలు, ఆ సంగతులన్నా విషయాలన్నా ఒకటే. అవి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది లోక సంబంధమైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటారు, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఏమండి, వాళ్ళ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరో పట్టుకుపోతారేమో, లేకపోతే ఏదైనా వరదో ఏదో వచ్చిందనుకోండి, వాళ్ళు ఆ వస్తువులను కొట్టుకుపోతాయేమో, వర్షాలు కొట్టుకుపోతాయేమో, తుఫాను కొట్టుకుపోతాయేమో, గాలి కొట్టుకుపోతాయేమో, వాడిని చాలా జాగ్రత్త చేసుకుంటారు. ఆ వస్తువులు వర్షం పడినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, ఈ విధంగా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మరి లోక సంబంధమైన వాటి విషయంలో వాటి విలువ తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావే. మరి వాటి కంటే విలువైనది ఆత్మ సంబంధమైన రక్షణ. ఈ లోకంలో కొంత వరకే, తాత్కాలికమే. ఈ శరీరం మారే వరకే. శరీరం మారిన తర్వాత వీటికి మనకి సంబంధం ఉండదు. అదేనా, ఏమి సంబంధం ఉండదు. ఎందుకంటే మనం అందువలన ఇక్కడ వివిధ సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. అంటే అవి కొట్టుకొని పోకుండా నువ్వేం చేస్తావు చెప్పండి? చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉంటావు. అదేనా, గాలి కొట్టుకుపోతుంది అనుకుంటే పరిగెత్తి చెంబో, గ్లాసో, పళ్ళవో, ప్లేటో తుఫానికి బయట ఉన్నది తుఫానికి ఎగిరిపోతా ఉంటుంది. పరిగెడతావు దాన్ని తెచ్చేసుకున్నది. గాలిని చూడకుండా, వర్షమని చూడకుండా గుడికి ఎగిరిపోతుందా, తెచ్చాడు ఎగిరిపోతుందా, వాళ్ళ మీద పెట్టని చూసుకోలేదురా,
రోడ్డు మీద మరి గాలికి ఎగిరిపోతుందా? మరి దాని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు, కొట్టుకుపోకుండా. కానీ వాక్య విషయంలో విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విలీన సంగతులు విశేష జాగ్రత్త. కొట్టుకొని పోకుండా అంటే, కొట్టుకొని పోకుండా అని అంటే ఏమిటంటే పిల్లారా, వాటిని జ్ఞాపకం ఉంచుకోవడమే కొట్టుకొని పోకుండా ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్లో లూకా సువార్తలు కొన్ని సందర్భాల్లో రసయ్య కొన్ని విషయాలు చెప్పాడు ఆయన దీని గురించి. అలాగే అపోస్తలులు కూడా చెప్పారు. బైబిల్లో ఒక ఉపమానం ఉంది. అదేంటండి, బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఉంది. బండ మీద కట్టబడిన ఇల్లు అది బండ మీద కట్టబడింది కాబట్టి ఆ యొక్క తుఫాను వచ్చింది, గాలి కొట్టింది, వర్షాలు పడ్డాయి, వరద వచ్చేసింది. కానీ ఆ ఇల్లు ఆ బండ మీదనే ఉంది తప్ప ఏమీ పడిపోదా. కొట్టుకొని పోలా ఇల్లు, కొట్టుకుపోయేదా ఇల్లు, కొట్టుకుపోలా. అలాగే ఇసుక మీద కట్టబడి ఉంది, పునాది లేదు, బలమైన పునాది లేదు. కట్టడం మాత్రం బాగా కట్టారు, పునాది సరిగా లేదు. అప్పుడు తుఫాను వచ్చింది, గాళ్ళు పడుతున్నాయి, విపరీతమైన గాళ్ళు, వర్షం పడతా ఉంది. దానితో పాటు వరద కూడా వచ్చేసింది, ఇల్లు కొట్టుకుపోయింది. ఇల్లు ఏమైపోయింది చెప్పండి, కొట్టుకుపోయింది. అలాగే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, రెండు ఇల్లు ఉన్నాయి. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు రెండు ఉన్నాయి. ఇక్కడ ఇసుక మీద బండ మీద కట్టబడిన ఇల్లేమో బండ మీదనే ఉన్నాయి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోయింది చెప్పండి, కొట్టుకుపోయింది. అది అక్కడంతా కూడా వరద నీరు, చెత్త చెదారం అంతా ఆ ఇల్లు కొట్టుకుపోయిన ఇల్లు ప్రాంతం అంతా ఆక్రమించేసింది, ఇల్లు ఎటుపోయింది. అలాగే వివిధ సంగతులు కూడా ఆ బండ మీద ఇల్లు ఎలా ఉందో అలాగే నీ హృదయంలో కూడా ఆ ఇల్లు వలె ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉండి దాని ప్రకారం నువ్వు ఆ చిత్త ప్రకారం నువ్వు నడుస్తూ ఉండాలి. అందువలన ఈ వర్తమానం విన్నారనుకోండి, అప్పుడు ఈ వర్తమానం అయిన తర్వాత మీ హృదయంలో ఇల్లు కట్టబడింది. ఈ వర్తమానం ఏం చేసింది చెప్పండి, నీ హృదయంలో కట్టబడింది. నువ్వు ఇంటి బయటకు అలా వెళ్ళగానే వరదలాగా వచ్చేస్తే లోకాలోచనలు, లోక తలంపులు, కనబడినవన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తాయి. అది నీ బండ మీద కట్టుబడిన ఇల్లు అనుకోండి, నీ హృదయం బండ అనుకోండి, బండనగా ఆయనని వాక్యమని అర్థం. అది వాక్యానికి సంబంధించిన హృదయం అనుకోండి, నువ్వు వెళుతూ ఉంటావు. కానీ ఈ వరదలాగా ఆ తలంపులు, ఈ తలంపులు, లోకంలో కనబడే ఇల్లు గురించి తలంపులు, వీధుల గురించి తలంపులు, ఎవరైనా కుర్రలు కనపడితే వాళ్ళ గురించి తలంపులు, అమ్మాయిలు కనపడితే తలంపులు, లేకపోతే ఎవరొకరు ఆ వాళ్ళు వీళ్ళు ఎవరు కనపడితే ఆ తలంపులన్నీ కూడా నీ హృదయంలోనికి వస్తా ఉంటాయి. కానీ నిజంగా బండ మీద కట్టబడిన ఇల్లు లాంటి వాడు ఇలా వారి హృదయంలో ఈ వాక్యం అనేది ఏం చేస్తుంటే ఏదొచ్చినా కానీ ఈ యొక్క హృదయంలో ఇల్లులాగా ఈ వాక్యం నేను ఎన్నో వర్తమానంగా ఉంటున్నాను పట్టుకున్నాదని వాళ్ళ హృదయంలో వాళ్ళ తలంపుల్లో ఈ వాక్యమే నిలిచుంటుంది అనమాట. వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మానసిక హృదయం నిలిచిన బట్టి నోరు మాట్లాడుతున్నాను. ఈ హృదయంలో ఈ వాక్యమే నిలిచుంటుంది అనమాట. వీళ్ళు బండ మీద కట్టబడి ఇల్లు అంటున్నారు. అర్థమైందా మీకు? ఇసుక మీద కట్టబడిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ వాక్యం వింటారు. వాక్యం విన్న తర్వాత కిందకి వెళ్ళిపోతారు.
కిందకి వెళ్ళిపోగానే ఏ ఒక ఆలోచనలు, ఆ మాటలను ఈ మాటలను, ఏదో ఒక అవసరం మాట్లాడుకుంటా కాదంటలేదు, ఆ మాటలు ఈ మాటలను మాట్లాడుకుంటూ బండికి వెళ్ళిపోతూ ఉంటారు. కాదు నడుచుకుంటూ వెళ్తారు. లోకంలో ఎన్ని కూడా కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా వరదలాగా వాళ్ళ హృదయంలోకి వచ్చేస్తాయి అనమాట. వరదలాగా హృదయంలోకి వచ్చేస్తాయి. హృదయంలో రాగానే అప్పుడు వాక్యం ఏమైపోతుందంటే కొట్టుకుపోద్ది అనమాట. ఈ ఎదురు ఈ హృదయాలు ఇసుకలాంటి హృదయాలు బట్టి బలహీనమైన హృదయాలు, బలమైనవి కాదు. హృదయంలో యొక్క వాక్యం కొట్టిపోయింది. ఎందుకంటే వరదలాంటి లోకాలోచనలు, లోకాశలు ఆ మెయిన్ రోడ్లో వెళ్తుంటారు, ఆ వీధిలో వెళ్తుంటారు, ఏ ఒకటి అలా కనబడుతూ వచ్చాయి. అవి వరదలాగా వాళ్ళ హృదయంలోకి వచ్చి రాగానే వాక్యం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వరద, ఆ లోక చెత్త హృదయంలో ఉంటుంది అనమాట. కొట్టిపోయింది వాక్యం. ఇంకే వరదతోటి, ఆ వరద నీళ్ళతోటి, చెత్తతోటి, ఎందుకంటే వరదతో రకరకాల పరికమైన గుడ్డలు, శవాలు, చచ్చిన కుక్కలు అన్ని వరదలో కొట్టుకుపోతుంటాయి. అవన్నీ కూడా ఇంక మృతమైన లోకం అంతా కూడా మృతులు. లోకంలో వాళ్ళందరూ కూడా ఆయన నమ్మని వారి విశ్వాసం కూడా మృతులని బైబిల్ చెప్తుంది. అందరినీ వదిలోకి వచ్చేస్తారు. వాక్యం పోయింది, కొట్టుపోయింది. వాక్యం వర్తమానం ఏమని చెప్పండి. ఆయన ఆయన్ని ఈ హృదయం ఇసుక మీద కట్టబడింది కాబట్టి ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వరద ఉంది. హృదయం ఏమంటుంది? వరద. ఉన్నప్పుడే వాక్యం విన్నావు, కట్టబడ్డావు చక్కగానే. ఇక్కడ బాధ్యత ఏమని చెప్పండి. లోకం అనేది ఒక తుఫాను, లోకం అనేది ఒక వరద, లోకం అనేది లోకం అనేది ఒక చెత్త, ఒక వాన, ఒక గాలి. అది మీ హృదయంలోకి వచ్చేసి విన్న వాక్యాన్ని ఏం చేస్తుంది? కొట్టేసి కొట్టేయగానే ఇక నీ వాక్య తలంపులు రావు. చెత్త తలంపులు, లోక తలంపులు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా తయారైపోతాయి చెప్పండి. ఆ లోకాన్ని గురించి ఆలోచించుకుంటా వెళ్తాం ఇంటికి. వాక్యం ఇక్కడ పోయింది. ఈ ఇసుక మీద కట్టబడి వీళ్ళు రారు. ఎందుకంటే ఇది ఇసుక మీద కట్టబడి పునాది ఉండదు, వీళ్ళు రారు. బండ మీద కట్టబడిన వారంటే వాక్యం విన్నారనుకోండి, మధ్యాకాశానికి వెళ్ళే వారు కూడా ఈ వర్తమానం వాళ్ళ హృదయంలో ఉంది. లోకము లాంటి వరద వలె శోధనలు వచ్చిన హృదయం లోకం సాతాన్ని శోధిస్తాడనమాట. ఇప్పుడు మెస్సీ ఉన్నారు అనుకోండి, మెస్సయ్య హృదయం ఉంది. ఆయన హృదయం బండ లాంటి హృదయం. నిజమైన ఆయన నమ్మి వర్తమాన విషయంలో నిజమైన, లేకపోతే కలిగి ప్రత్యక్ష విషయంలో నిజమైన విశ్వాసం కలిగిన వాడు ఆయన. నిజమైన బండవలి ఉంది ఆయన హృదయం. అప్పుడు సాతాను ఏం చేశాడంటే వరద వలె, తుఫాను వలె లోకాన్ని తీసుకొచ్చేసాడు ఆయన దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు ఆ వరద వచ్చేస్తుంది అనమాట. వాడు సాతాను ఉన్నాడు, శోధిస్తున్నాడు. శోధనే ఆ వరదలు అవన్నీ కూడా లోకాన్ని తీసుకొచ్చి చూడు. ఆ లోకం ఎలా ఉంది చూడు, ఈ లోకం ఎలా ఉంది చూడు, ఆ వీధులు ఎలా ఉంది చూడు, ఆయన ఎలా ఉండదు చూడు, ఇవి ఎలా ఉందో చూడు, ఆ చీరలు ఎలా కట్టుకున్నాడు చూడు, అన్నీ డ్రెస్ బాగుందే మమ్మీ, అవునా? అవును, నీకు అక్కడికి వెళుతాలే అలాగే బండి మీద వెళ్తా. మమ్మీ పాస్టర్ గారు నేను అలా అంటున్నారు కదా, అద్దె కటింగ్ చూడు ఎలా ఉందో. నేనే పెడతాను కదా, నేనే పెరిగిన కదా, పాస్టర్ గారు నన్ను అలా అంటున్నారు కానీ అనుకుంటా. గదేనా పోయింది అక్కడ. నిజమైనటువంటి దేవుడు చెప్పండి, ఎన్న వాక్యములు హృదయములు ఇలా భద్రపరుచుకునే విధంగా మెసేజ్ కూడా చూడండి. సాతాను శోధిస్తున్నాడు, అది చూడు, ఇది చూడు. నువ్వు అడగలను నమస్కరించేట్లయితే నువ్వు కూడా కుర్రోళ్ళ ఉంటావు, ఈ కుర్రోళ్ళ ఉంటావు, ఆ వీధిలో కుర్రోళ్ళ ఉంటావు, మెస్సయా ఆ రాజులాగా ఉంటావు, లేకపోతే నీవే ఆ బైడెన్లా ఉంటావు, లేకపోతే రష్యా అధ్యక్షుడు నీవే, హోప్లా ఉంటావు, ఈ సింహాసనం అంతా నీదే, ఈ రాజ్యం అంతా నీదే, సమస్తం నీవేనయా. వరదలాగా వచ్చేసింది అది. ఆయన ఏం చేశాడు చెప్పండి. ఆయన బండ మీద కట్టబడిన హృదయం కలిగిన వాడు కనుక ఆ వరద వలె వచ్చిన సాతాను తీసుకొచ్చిన వరదలు ఏం చేశాడు చెప్పండి. ఆయన ఎదిరించి, వాక్యం ద్వారా ఎదిరించి, ఆయన హృదయంలో ఆయనకే మొక్కవలసి ఉండదని వాక్యాన్ని బట్టి
పెట్టుకొని ఉన్నాడంటే ఆయన హృదయంలో వాక్యమే ఉన్నది తప్ప ఏమీ రాలేదు ఆయన హృదయం. అదే ఏదోలో అవ్వండి అవ్వ ఏమండి సరస్వతి మంత్రులు చెప్పాడు మీరు ఈ ఫలాలు మాత్రం తినడి ఫలాలు తినకూడదని. కానీ ఓ సాతానుడు దూసుకుంటూ వచ్చేసాడు వరదలని శోభిస్తున్నాడు వచ్చి ఏమన్నాడంటే ఇది ఫలములు తిని తినాలా దేవదూతలని ఉంటారు మెస్సయ్య అబద్ధం చెప్పాడు ఆయన మాటలు నమ్మద్దు మీరు దేవదూతలు ఎవరు ఉంటారు నాకు తెలుసు బాగా ఆయన కంటే నాకే బాగా తెలుసు ఆదాంకేం తెలుసు ఆదాం కంటే నాకే బాగా తెలుసు అవ్వనుకుంది అవును ఆదాం కంటే సర్పానికే బాగా తెలుసు అనుకుంది నమ్మింది నమ్మేం చేసింది చెప్పండి ఆడు మాటలు పడిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది వరదగా ఏమైపోయింది ఎవరేమో కొట్టుకుపోయింది. అవ్వంటే ఏదో అవ్వ ఒక్కదని కాదు అలా కొట్టుకుపోయే వాళ్ళందరూ కూడా అవ్వలే ఉన్నారని అర్థం అనమాట అర్థమైందా. కాబట్టి ఆమెలోకి ఏమొచ్చేసాయి ఆ విన్న వాక్యము మెస్సే వల్ల విన్నటువంటి వాక్యము సరశక్తి మంత్రుల వల్ల విన్న వాక్యం కొట్టుకుపోయి ఆమె హృదయంలో ఏం నిలిచాడంటే సర్పం యొక్క మాట నిలిచాయి వరద నిలిచింది చెత్త నిలిచింది తుఫాను నిలిచింది ఆమె వాక్యంలో కొట్టుకుపోయింది. ఎప్పుడైతే సర్పం యొక్క మాటలు నమ్మిందో వాక్యం కొట్టుకుపోయింది వర్తమానం ఏమైపోయింది కొట్టుకుపోయి సాతాను మాటలు సాతాను ఆలోచనలు సాతాను యొక్క తలంపులు లోక తలంపులు మంచి ఆ తెలియని ఆ యొక్క చెడ్డ చెట్టు యొక్క తలంపులు అవే ఆమెకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ మాటలు ఆ చెట్టు గురించే ఉన్నది కాబట్టి ఆ చెడ్డ చెట్టు గురించిన ఆలోచనలే ఆమెకు వచ్చేస్తున్నాయి అన్నాడు. వాక్యం ఏమైపోయింది చెప్పండి మీ హృదయంలో కూడా అలా కొట్టుకుపోతుంది అన్నమాట. కొట్టుకుపోయి లోకాన్ని గురించిన ఆలోచనలే లోకంలో మార్కెట్కి వెళ్ళేవరకు వాక్యం కొట్టుకుపోతుంది. ఎక్కడికి వెళితే అది నీలో వాక్యాన్ని పోసే అది నీ హృదయంలో ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు ఇసుక అంటే హృదయం కాబట్టి నీ హృదయం ఎలాంటి చెప్పండి ఇసుక హృదయం. ఎక్కడికి వెళితే అక్కడ ఆ మరదంతా నీ హృదయంలోకి వచ్చేస్తుంది. షాపులన్నీ వరదలు నీ హృదయంలోకి వస్తాయి. షాపుల్లో నీ హృదయంలోకి వచ్చాయి. రోడ్ల మీద నీ హృదయంలోకి వస్తాయి. రోడ్ల మీద మనుషులందరూ హృదయంలోకి వస్తుంటారు. బస్ స్టాండ్కి వెళ్ళామంటే అక్కడ వాళ్ళందరూ నీ హృదయంలోకి వచ్చేస్తుంటారు. ఎక్కడికి వెళితే వాళ్ళే నీ హృదయంలో వాక్యం ఉండదు. ఎందుకంటే వాక్యం అవన్నీ వచ్చి వాక్యాన్ని కొట్టేస్తాయి అన్నమాట. అవి కొట్టుకుపోయిన వాక్యం ఎప్పుడో నీ హృదయంలో చెత్త చెదారం ఇవన్నీ నిలిచొట్టాయి. అది కట్టబడిన ఇల్లు అనుకోండి కట్టబడిన ఇల్లు అనుకోండి మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన వాక్యమే హృదయంలో ఆ హృదయ వాక్యంలో హృదయంలో వాక్యం ఉండి ఆ వరదలు లోపల రానివ్వడం లోక షాపులు హృదయంలో రానివ్వడం పనికి వాళ్ళ పాపుల్ని ఇంటి ఎదురు ఉన్న వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళని పనికి వాళ్ళందరూ హృదయంలో రానివ్వడం. ఎవరిని పడితే వాళ్ళని మార్కెట్కి వెళ్ళిపోతే ఎవరు పడితే వాళ్ళని ఏది పడితే హృదయంలో రానివ్వడం. అది ఆయన ఆలయముగా బండ మీద కట్టబడిన ఇల్లు అని ఏది వచ్చి కూడా హృదయంలో నీ వాక్యాన్ని తోసివేయదు. నీ తలంపుల్లోకి ఇంక ఏది రాలేదు. ఆయన వాక్యమే నీ తలంపులో వాళ్ళే బండ మీద కట్టబడిన లాంటి వారు ఇసుక మీద కట్టబడిన వారు ఇల్లు అనుకోండి. ఇక్కడ వాక్యం వినగానే ఆ తలంపులతో చక్కగా వింటారు. కింద పోయేటప్పటికి ఏ ఒకటి కిందకి వెళ్ళి ఆ కింద రూములు కలగని ఏంటా ఇది ఇక్కడ పెట్టేది అలా ఇలా అని ఆలోచన అనగానే ఇదంతే అనుకుంటా ఇంకా వాళ్ళే హృదయం పెట్టుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళనే హృదయం పెట్టుకుని వెళ్ళిపోతాం. వాక్యం ఎక్కడే పోయింది. అదైనా రోడ్డు మీద ఎవరైనా గొడవ పెట్టుకున్నారనుకుంటే చూస్తాం. బండి ఆపి నీకు ఎందుకంటే కావాలా ఎందుకంటే మన ఇళ్ళకెళ్ళి మీ ఆయనకో పక్క వాళ్ళకో ఎదరోళ్ళకో ఆ బ్రదర్కో ఈ సిస్టర్ మీద సిస్టర్ చాలా బాగా చెప్పింది. వాళ్ళ చేత మంచి అనిపించుకోవడానికో వాళ్ళు మంచి చేసుకోవడానికో ఏదో నేను నువ్వేం చేస్తావంటే ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి ఏదో విషయం ఏదో జరిగిందని గొడవ జరుగుతుందనుకో ఎన్ని వాక్యం పోతాయి. ఆ గొడవలు ఎవరిలో ఉంటాయి. అక్కడ విషయాలన్నీ ఎవరిలో ఉంటాయి. ఎవరు బాగా తిన్నారు ఎవరు బాగా గుద్దారు
ఎవరు బాగా అడిచారు, ఎవరు బాగా బుద్ధులు ఇచ్చారు, ఈయన కరెక్టా ఆయన కరెక్టా అనుకుంటూ వెళ్ళిపోతాం. లోకస్తుల గురించి పోయింది. వాక్యం ఏమైపోతే ఉండేవాళ్ళని కొట్టుకొని పోయి వీళ్ళు ఇసుక మీద కట్టబడలేదు. అందుకనే వరద ఏం చేస్తామన్న ఇంటిని కొట్టుకొని పోతాయి. అలాగే వాక్యాన్ని కూడా ఏం చేస్తుంది సాతానుడు, వాడి లోకము ఎవరో వాక్యాన్ని త్రోసేసి వాడిని హృదయంలోకి వచ్చేస్తుంటాడు, నీ తలంపుల్లోకి వచ్చేస్తుంటాడు. నీ తలంపులు ఇంకా ఆయన గురించి కాకుండా లోకాన్ని గురించి తలంచుకుంటూ జీవిస్తాం. లోక సంబంధం వాడి గురించి తలంచుకుంటూ, స్నేహితుల గురించి తలంచుకుంటూ, స్కూల్లో పిల్లల గురించి తలంచుకుంటూ, కాలేజీలో వాళ్ళ గురించి తలంచుకుంటూ, కాలేజీకి వెళ్తే వాళ్ళ గురించి తలంచుకుంటూ, పనికి వెళ్ళిపోయారనుకోండి ఆయన ఉండదు. వరద వలే అక్కడ వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల అవన్నీ ఇల్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. నువ్వు పనికి వెళ్ళిన చోట అప్పుడు నువ్వు ఎక్కడికైతే పనికి వెళ్ళావో, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళావో, కూలికి వెళ్ళావో, దేనికి వెళ్ళావో అక్కడ అన్నీ కూడా మీ హృదయంలోకి వచ్చాయి. వాక్యం వాక్యం ఉండదు. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల వాళ్ళ గురించి, ఆ మనుషుల గురించి నీకు ఎవరితో మాట్లాడారు, ఏం చెప్పావు, ఏం మాట్లాడావు, అదొక విషయాలు అన్నీ కూడా హృదయంలోకి వస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చి కూడా అలా ఉంచుకొని ప్రార్థన చేసుకొని, ప్రార్థన నడవదిక చిన్న ప్రార్థన చేసుకొని పడుకుని పోతాం. అందుకని ఆత్మీయంగా బాగా చల్లారిపోతే ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా చాలా పెద్ద ప్రార్థన చేసుకోవడం సరిపోద్ది అనిపిస్తుంది. చాలా అనుకోని పడుకొని ఉంటాం అంతే. ఇది అర్థమైందా? కాబట్టి అందుకని ఆయన ఏదో చెప్తున్నాడు. అందువల్ల నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నీ హృదయం బండ మీద కట్టబడిన హృదయం ఉందా? వర్తమానము బండ మీద ఎలాగైతే కట్టబడుతుందో ఇల్లు, అదే విధంగా నీలో ఆయన కట్టబడుతున్నాడా లేదా? అదే లేదా? ఆయన రూపము నీలో కట్టబడుతుందా లేదా? ఆయన వాక్యము నీలో కట్టబడుతుందా లేదా? లేకపోతే వరద వలె లోక విషయాలన్నీ వచ్చి, లోక సంగతులు వచ్చి, లోకం వచ్చేసి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని కొట్టుకుపోతున్నాయేమో. ఆ విధంగా ఉన్నట్టయితే నువ్వు ఇప్పుడు ఇసుక మీద కట్టబడిన వాక్యం ఇసుక మీద కట్టబడినట్టుగానే నీ హృదయంలో వాక్యం కట్టబడుతుంది. కానీ నువ్వు బయటికి వెళ్ళగానే అది కొట్టుకుపోబడుతుంది. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు, ఎలోహీని పిలిచేవాడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడు. మరి వరద వలె వాక్యం కొట్టుకుపోతే, వరద వచ్చేసి వాక్యాన్ని కొట్టుకుపోతే ఆయన చిత్తాన్ని ఏం నెరవేరుస్తాడు? మర్చిపోయాడు కదా, కొట్టుకుపోయింది వాక్యం. అదే వాక్యం ఎవరి హృదయంలో అయితే నిలబడి ఉంటుంది, వరద వచ్చినా ఏమొచ్చినా కానీ, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా హృదయంలో వాక్యమే నిలిచి ఉండదు తప్ప మరి ఏది ఉండదు. వారే ఆయన చిత్త ప్రకారం నడుస్తారు, వారే కుదిపోబడతారు, వారే బండ మీద కట్టబడినటువంటి వారు. అదే చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, అందుకనే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసింది కదా. ఈ వర్తమానాన్ని నువ్వు విని నువ్వు అది బండ మీద ఇల్లు కట్టకుండా ఇసుక మీద కనుక కట్టినట్లయితే అది చాలా నిర్లక్ష్యం అనమాట. ఎందుకంటే ఇల్లు అనగా ఒక రక్షణ ఉంది. అర్థమైందా? చలికాలం నుండి కానీ, వర్షము నుండి కానీ, ఏ నుండి అయినా కానీ ఆ ఇల్లు ఏమైందంటే రక్షణ. అలాగే వాక్యం అనేది కూడా నీకు రక్షణ. నీ రక్షించేటువంటి వాక్యమే ఆయుధై ఉన్నారు కనుక ఆ వాక్యము నుండి హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? మీరు కనుక ఆ వర్తమానం ఎన్న వర్తమాన విషయంలో జాగ్రత్త లేకుండా నిర్లక్ష్యంగా నడుతున్నట్లయితే ఇసుక మీద కట్టబడిన వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటాడు. వాక్యం నిర్లక్ష్యము, అది నిర్లక్ష్యాన్ని చూసేస్తుంది అనమాట. అది ఆ ఇసుక అనేటువంటిది. అందువల్లనే అది ఆ విధంగా కట్టాడు కాబట్టి నిర్లక్ష్యం చేశాడు అతను, ఆ విధంగా కొట్టుకుపోయింది. అలాగే నీ హృదయంలో కూడా ఈ రక్షణను నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటావు. అందువల్ల వరద వలె వచ్చి లోకం వచ్చేసి నేనేం చేస్తాను, నీ హృదయంలోనే ఈ వాక్యాన్ని రక్షణని కొట్టేస్తాను, కొట్టుకుపోతాయి.
అప్పుడు లోకం వచ్చి నీ హృదయంలో అర్థమైందా? ఆ రక్షణ అనేది ఆ మెస్సయ్య నీ హృదయంలో ఉండడు, లోకం నీ హృదయంలో ఉండదు, రక్షణ నీలో ఉండదు. ఎందుకంటే నిర్లక్ష్యము కలిగిన వ్యక్తి ఎవరంటే ఇసుక మీద కట్టబడినటువంటి బహు విశ్వాస జాగ్రత్త కలిగి ఉండే వ్యక్తి బండ మీద కట్టబడినవా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ వాక్యం అక్కడ మర్చిపోతానని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటా ఉంటాడే, జ్ఞాపకం తెచ్చుకుంటాడు. బండి మీద వెళ్తున్నా, మేలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలు ఈ ఆలోచనలు ఎక్కడ వాక్యం మర్చిపోతాను అని పదే 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 వర్తమానాన్ని గుర్తు చేసుకునే వ్యక్తి అతడు విశేష జాగ్రత్త కలిగిన వ్యక్తి. హల్లెలూయా. నిర్లక్ష్యం కలిగిన వ్యక్తి అనగా వర్తమానం అంటే లెక్క లేదు అతనికి, రక్షణ అంటే లెక్క లేదు అతనికి. అందుకని కిందకి వెళ్ళిపోగానే ఓ లోకం అతను ఏం చేస్తుంటే జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడ మర్చిపోతానని వర్తమానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళడు కాబట్టి. అర్థమైందా? ఆ వర్తమానం పట్ల జాగ్రత్త కలిగి, ఎందుకంటే జాగ్రత్త కలిగిన వ్యక్తి ప్రార్థన చేసుకుంటా ఉంటాడు ఆ వర్తమానం. కానీ వెళ్ళిన తర్వాత విన్న వర్తమానం గురించి ఏం ప్రార్థన చేసుకో, నాయన వర్తమానం నుంచి స్తోత్రాలయా అని ఆ వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకోడు. అదే నిర్లక్ష్యం కలిగిన వాడు. నువ్వు కూడా నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నావు, అందువల్ల నేను ఇసుక మీద కట్టబడిన వ్యక్తిని. ఎందుకంటే లోకం నిన్ను ఏం చేస్తుంటే పడగొట్టేస్తాను. ఇలాంటి వారు ఆయన రాజ్యానికి రారు. ఎందుకంటే ఇది విడవబడమో కొడిపోబడమో. కాబట్టి నీ హృదయం ఎలా ఉందో ఆలోచన చేస్తూ రక్షణ మెస్సే బోధించుడి చేత ఆరంభమైంది. ఎవరు బోధించుడి చేత ఆరంభమైంది? ఆయన బోధించుడి చేత ఆరంభమైన రక్షణ. ఆ రక్షణని హృదయంలోకి వచ్చింది. ఆ రక్షణను కనుక విశేష జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తా చెప్పండి? ఎక్కడ మర్చిపోతానని ఓ ఎవరితో మాట్లాడుతున్నా వర్తమానం జ్ఞాపకం చేసుకుంటా, పని చేస్తున్నా వర్తమానం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకున్నామని జాగ్రత్త లేని వ్యక్తి. ఈ జాగ్రత్త లేని వ్యక్తి విన్న వెంటనే ఏం చేస్తారు చెప్పండి? లోకంలో ఏదో ఒకటి వచ్చేసి ఇంకా దాన్ని ఆలోచించుకుంటా, దాని గురించి మాట్లాడుకుంటా, దాని గురించి చెప్పుకుంటా వెళ్తా ఉంటారన్నమాట. ఆత్మీయులో కూర్చున్నా కూడా కబుర్లే, బండి మీద వెళ్తున్నా కూడా కబుర్లే. బండి మీద వెళ్తున్నా ఏం చేస్తా చెప్పండి? కబుర్లు చెప్పుకుంటా, లోక విషయాలు చెప్పుకుంటా, మాట్లాడుకుంటా. నీకు మెసేజ్తో మెసేజ్తో మాట్లాడకపోయినా బాధ లేదు, సమాధానం లేకపోయినా బాధ లేదు. సహోదరులు ఎవరైనా నీతో మాట్లాడకపోతే కనిపించుకోనైనా మాట్లాడేస్తాడు. అవునా? బ్రదర్ ఎవరైనా మాట్లాడలేదనుకోండి బాధపడిపోతాం, కొనుక్కుంటాం, లెగుస్తుంటాం. మరి సరశక్తి మంత్రి మాట్లాడకపోతే ఏమీ బాధ ఉండదు. ఏమండి? ఏమీ బాధ ఉండదు నీకు. నిజంగా సహోదరుల సమాధానం కలిగి ఉండడం, ఒకరి పట్ల విరోధంగా లేకుండా ఉండడం, సమాధానం కలిగి ఉండాలని మన వాక్యం చెప్తుంది. ఉండాలి సమాధానం. కానీ సరశక్తి మంత్రి నీకు మధ్య అదే తెగిపోయింది. ఎక్కడ తెగిపోయింది? నేను ఇది చెప్తున్నాను కదా, బండి మీద వెళ్ళిపోతూ ఆటోలోనే వెళ్ళిపోతూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ బ్రదర్తో సిస్టర్తో నేను బాగున్నాను, చక్కగా ఎక్కువగా ఉన్నాం, ఆ బ్రదర్ ఏం చెప్తే చేస్తే చాలే సమాధానం కూడా లేకపోతే కోపం వచ్చేది, ఆ సిస్టర్ ఏం చెప్తే చాలే కోపం వచ్చేది, ఆ సమాధానం ఉంటాడు కదా అని నేను చూసుకుంటున్నావు తప్ప అసలు ఆ వర్తమానం నా హృదయంలో ఉందా? ఆయనకి నాకు సంబంధం ఉందా? అది కొట్టుకుపోయిందా? ఏమీ లేదు. నేను అది ఉండాలా, అది ఇది రెండో ఉండాలా. కానీ ఇది ఉంది కానీ అది లేదు. ఎక్కడ సమాధానం ఉంది కానీ పైన మాత్రం లేదు. ఎవరైనా నీతో ఒక ఎత్తు పెట్టుకుని అనుకోండి, అబ్బా సిస్టర్ ఒక ఎత్తు పెట్టుకుని ఉంది, ఆ బ్రదర్ ఒక ఎత్తు పెట్టుకుని ఉన్నాడు, ఏం చేద్దాం? ఎలా మంచి చేసుకున్నావు? ఆ భార్య భర్త పిల్లలు అందరూ కూడా కుటుంబాన్ని అందరూ పిలిచి మంచి భోజనాలు పెట్టామనుకోండి, గొడవలు వెళ్ళిపోతాయి. అర్థమైందా? మరి పైన సంగతి ఏంటి? హృదయంలో వాక్యం లేదే, దాని సంగతి ఏంటి? ఆ రక్షణ సంగతి ఏంటి? సమాధానం కలిగి ఉండాలి. ఎందుకంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే.
లోకంలో కూడా చాలా మంది సమాధానం ఉండేవాళ్ళు ఉంటారు. చాలా సంఘాల్లో కూడా సమాధానం గురించి బోధిస్తారు, సమాధానం కలిగి ఉంటారు. కానీ ఆయనకి నీకు మధ్య సమాధానము అది ఏమైనా ఉన్నారంటే ఆయన నీ హృదయంలో నిలిచి ఉండడం ద్వారా. హల్లెలూయా. కానీ నీ హృదయంలో ఆయన లేకపోయినట్లయితే ఆయనకి నీకు మధ్య సమాధానము ఉండదు. పైన సమాధానం లేకుండా ఆయన వాక్యాన్ని విరోధంగా నడుస్తూ నిర్లక్ష్యంతో నడుస్తూ మనుషుల మధ్యలో జాగ్రత్తగా ఉండి సమాధానం నుండి ఉపయోగపడేది. అక్కడ కలిగి ఉండాలి, ఎక్కడ కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి సమాధానము ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా మీరు ఆలోచించేయండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసింది ఎలా, విశేష జాగ్రత్త కలిగి ఉండకుండా వర్తమానం ఎలా. ఎందుకంటే ఈ వర్తమానం రావడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం రక్తము చిందించడం ద్వారా ఈ వర్తమానం వచ్చింది, ప్రాణం పెట్టడం ద్వారా వర్తమానం వచ్చింది, ఈ రక్షణ వచ్చింది. కానీ రక్షణ గురించి మీకు తెలియదు, నిర్లక్ష్యం. అందుకని బండ మీద కట్టబడిన హృదయాలు, బండ మీద కట్టబడిన హృదయాలు, వాళ్ళ హృదయాలు ఈ వాక్యము నిలిచి ఉంటుంది, ఏది వాళ్ళ ఇంటికి వస్తుంది. అందుకు బైబిల్ చెప్తుంది, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. వరద కంటే, తుఫాను కంటే, వర్షము కంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వర్తమానము బలమైనది, ఆ యొక్క విశ్వాసము బలమైంది. అందువల్ల వర్తమానాన్ని, ఎందుకంటే బహు విశేష జాగ్రత్త కలిగి ఉన్న వ్యక్తి ఆ వర్తమానం ఎక్కడ మర్చిపోతాడా. ముందు సామెత గంగలో వర్తమానం విన్నాం, మర్చిపోతాం. ఆదివారం పోయిన వారం బుధవారం విన్నాం, మర్చిపోడు. ఏ రోజు మర్చిపోడు. సాతాను వచ్చి నీ హృదయంలోకి వచ్చేసి ఏ రోజు వర్తమానం చేసేస్తుంటాడు. వచ్చే వారం వచ్చేది దేవుడు లేకుండా. ఇప్పుడు విన్నావా, అక్కడ చీపులు కట్టబెట్టుకుని రెడీగా ఉంటాడు బయటవాడు. సాతాను ఏం లేదంటే నీలోకి వచ్చేసి ఈ వర్తమానాలతో తుడిచేస్తాను, అదేగా తుడిచేస్తాను. ఇక నీకు ఆ వర్తమానం గుర్తుకురాడు, వాడు ఉంటాడు లోపల, వాడు పనేదే. వాడు వీలైతే నీ హృదయంలో కూర్చొని కూర్చొని వాడు కూడా వాక్యం వింటా ఉంటాడు నీ హృదయంలో ఉండే. యోధాలో కూడా ఇస్కరి యోధాలో కూడా ఉన్నాడు. యోధా కూడా బాప్తిజం పొందాడు కదా, యోధా బాప్తిజం పొందాడు, బాప్తిజం పొందాడు, అన్నీ చేశాడు. అంటే దయ్యము బాప్తిజం పొందింది, దయ్యం కూడా స్వార్థ ప్రకటించింది, దయ్యం కూడా అన్ని చేసిందండి. అలాగే మీలో కూడా వాడు ఎన్నో చేస్తాడు, వాక్యం వింటుంటాడు, అన్ని చేస్తుంటాడు, కిందకి వెళ్ళగానే వాక్యం చూసేస్తాడు. వర్తమానం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి, చూసేసి వాడి లోకం ఉంటుంది లోపల. ఎందువల్ల అలా జరుగుతుందని మీ నిర్లక్ష్యం. నీతిమంతులు విశేష జాగ్రత్తగా, ఎందుకంటే దీని విలువ తెలుసు కాబట్టి, వర్తమాన విలువ, రక్షణ విలువ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు అనమాట. అందువల్ల సువార్త ఆయన బోధించడం చేత ఆరంభమైంది, ఆ రక్షణ ఆయన బోధించడం చేత ఆరంభమైంది. అట్టి రక్షణ సువార్త నీలో ఉండాలి. అందుకని లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఎంత గొప్పగా ఉంటుందో అలాగే నీ హృదయంలో కూడా ఆయన అంత గొప్పగా నిలిచి ఉంటాడు. బండ మీద కట్టబడిన ఇల్లుగా. హల్లెలూయా. విశేష జాగ్రత్త కలిగిన వ్యక్తి ఎక్కడ వర్తమాన సంగతి విడిచిపెట్టి కొట్టుకొని పోవునో అని భయపడుతూ, ఎక్కడ వర్తమానాన్ని మర్చిపోతానని భయపడుతూ, అదేంటా ఒకసారంట వాడంట వాళ్ళ అమ్మగారు చెప్పారంట, వాళ్ళ మామయ్య గారు వెళ్ళి ఒరా అంటే దగ్గరే అన్నమాట, మధ్యలో చిన్న కాలం ఉందన్నమాట. ఒరా అక్కడి నుండి మనకి 3 వండాలనుకుంటున్నాను,
దాన్ని ఏమంటారు? నల్లగొడత బాండ్యా ఏమంటారు? ఊర్లో ఏమంటారు? ఆయనేసి దాన్ని తీసుకురారా అంటే ఎక్కడ మర్చిపోవాలా అని అంటే అలాగే అనుకుని మనసులో అంట దాన్ని బాండి లేకపోతే బూర్లుండే గిన్నె బూర్లుండే గిన్నె బూర్లుండే గిన్నె బూర్లుండే గిన్నె బూర్లుండే గిన్నె అనుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఇది అర్థం కాలువ వచ్చేసిందంట, చిన్న కాలువే. ఐశ్వర్య బాబా నేను దూకారంట, ఇది మర్చిపోయాడు. ఐశ్వర్య బంద ఐశ్వర్య బంద ఐశ్వర్య బంద ఐశ్వర్య బంద అంటే వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళిపోయి ఎలా వచ్చామంటే మా అమ్మ ఐశ్వర్య బంద తెమ్మన్నాడు. ఏమన్నారు చెప్పండి? ఐశ్వర్య బంద. ఐశ్వర్య బంద ఏంట్రా? నువ్వుడంతే ఈ వాక్యం తర్వాత మెస్సయ్య నాయనా నీకు స్తోత్రాలు నాయన, ప్రేమ కలిగిండాలి నాయన, నాయనా నీకే వందనాలు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు అని స్థుతించుకుంటూ వెళ్ళిపోతాం. లోకం కనపడగానే లోకం 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 డబ్బు దేశం అసూయ అవి అనుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ ప్రజలు మంచివాడు కాదు, అక్కడ తప్పులు ఉన్నాయి, ఇంటి దేశం ఉన్నాయి, అదే అనుకుంటూ పోతుంటాం. అర్థమైందా? ఇంకా మెయిన్ రోడ్డుకి వెళ్ళేటప్పటికి ఆ బట్టలు బాగున్నాయి, ఈ బట్టలు బాగున్నాయి, ఆ చీరలు బాగున్నాయి, ఈ చీరలు బాగున్నాయి అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కటి కుర్రోళ్ళు అనుకోండి, అది కటింగ్ బాగుంది, ఇది కటింగ్ బాగుంది అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ పోయింది ఇక్కడ ఏమనుకుంటున్నాడు మనసులో? ఇక్కడే అనుకున్నాడు. కాకపోతే ఏమైపోయాడు? పోయింది. నువ్వు కూడా అంతే. అర్థమైనా? ఇక్కడే నష్టం ప్రభు స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తులు దిగుతా అనుకుంటాడే హల్లెలూయా స్తోత్రం అని అంటావు. ఓహో చాలా భక్తిపరులు అనుకుంటారండి. హృదయపూర్వం అంటే మంచిదే, తప్పట్లేదు, క్షమించండి, తప్పట్లేదు. కానీ నటించడం మన తప్పు. నువ్వు హృదయపూర్వకంగా మంచిదే అనుకుంటారు. కిందకి వెళ్ళేటప్పుడు కూడా హల్లెలూయా ప్రభు మంచి వర్తమానం ఇచ్చాడు స్తోత్రం అనుకుంటారు. ఇలా రోడ్డుకి వెళ్ళిపోగానే ఎవరు గొడవ కనపడింది అనుకోండి, ఏంటో గొడవ ఏంటో గొడవ ఏంటో గొడవ ఏంటో గొడవ, పాస్టర్ ఏమో గొడవ రోడ్డు చెప్పాడు, ఏంటో గొడవ వెళ్ళిపోతాడు. అది అనుకుంటే వెళ్ళిపోతుంది. పోయి ఇదే ఇసుక మీద కట్టబడి వీళ్ళంటే నువ్వు ఆయన్ని స్మరించుకుంటే దేన్ని నువ్వు ఎవరిని స్థుతించుకుంటూ వెళ్తున్నావో, ఎవరిని స్మరించుకుంటూ వెళ్తున్నావో, ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటూ వెళ్తున్నావో అతను పదే 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 గిన్నెని జ్ఞాపకం తెచ్చుకునే వ్యక్తి ఏమైపోయింది చెప్పండి? గిన్నె 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 మారిపోయింది. నువ్వు కూడా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం అని వర్తమానం జ్ఞాపకం చేసుకుంటే స్తోత్రం స్తోత్రం అంటూ ఆడికి వెళ్ళేసరికి ఆటో ఎక్కేటప్పుడు అంటావు అమ్మయ్యా అంటావు. ఆటో ఎక్కి అమ్మయ్యా 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 అనుకుంటే బండి ఎక్కామనుకోండి అమ్మయ్యా ఆడదరైపోయింది అమ్మయ్యా. ఇక బండి మీద అమ్మయ్యా 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 అమ్మయ్యా. ఈ ఇసుక మీద కట్టబండి బండ మీద కట్టబడి అది మర్చిపోదు. కాలువ దూకినా గట్టి దూకినా ఏది దూకినా ఏది వచ్చినా ఆ రక్షణని మర్చిపోయేటువంటిది. ఎప్పుడు తట్టి లేపినా స్థుతులు స్తోత్రాలు వందనాలు. ఏ సమయంలో లేపినా ఆయన గురించి ఆ వర్తమానం వాళ్ళ దేవుడు కనబడతాడు. నిన్న వాక్యమే వాళ్ళ దేవుడు రాయబడి ఉంటుంది, పలక మీద రాయబడి. హల్లెలూయా. కాబట్టి చూడండి అతడు వెళ్ళినటువంటి ఆ మాట ఏమైపోయిందంటే కాలువ దొగ్గానే కొట్టుకుపోయింది, వరదలాగా ఈ కోట వచ్చేసి పడిపోయింది. విన్న మాట లేదు అతనిలో, నీ హృదయంలో అంతే. ఇన్న వర్తమానం జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించాలి. అదేగా నాయనా ముగ్గురు మనుషుల గురించి నేను విన్నాను, అయ్యా నేను ఇప్పుడు వేసుదారు కూడా సహాయం చేయండి. అలా ప్రార్థన చేసుకుంటూ నిజమైన విశ్వాసంగా వచ్చినాయా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. నాకు సహాయం చేయా. ఏం చేసుకోడు, ఇసుక మీద కట్టబడిన వ్యక్తి. అందువల్ల నువ్వు చేసుకోవట్లేదంటే ఇసుక మీద కట్టబడిన వ్యక్తే.
బండ మీద కట్టబడి వ్యక్తి అలా ప్రార్థన చేసుకుంటూ జీవిస్తాడు. ప్రార్థన ద్వారా బ్రతుకుతా ఉంటాడు. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ, అందుకనే విన్న వర్తమానం గురించి ప్రార్థన చేసుకుంటూ ఆ వర్తమానం బాగా గుర్తుంటారు. అడుగుతాడు, నిజమైన విశ్వాసగా ఉంచేయా, నాలో వేషధారిగా ఏమైనా ఎక్కడైనా ఉంటుంది నాకు చూయించిన ఆయన, నాకు తెలియచేయడు ఆయన. ప్రార్థన చేసుకుంటా ఉంటాడు. వర్తమానం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నిజం విశ్వాసం అన్నమాట. అతను బండ మీద కట్టబడిన వాడు ఇసుక మీద కట్టబడి ఎక్కడే చేసుకుంటాడు. ఇంకా విన్న వర్తమానం బట్టి ఏం చేసుకోడు, ఏం ఉండదు. రోడ్డు మీద వెళ్ళిపోతాడు. రోడ్డు కనబడి ఇక్కడ రోడ్లు బాగానే వేస్తున్నారా, రోడ్లు బాగున్నాయి అనుకుంటే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరైనా చిరిగి దగ్గర సెంటర్ బాగుంది, ఇక్కడ కొత్త షాప్ పెట్టేటండి, కొత్త షాప్ పెట్టారు మనసులో అనుకుంటాను. పొద్దున్న మనిషివాడు ఇంటికి వెళ్ళి చెప్పేస్తాను కొత్త షాప్ పెట్టారు చూసావు అక్కడ వాకింగ్ పోయింది. ఇది అనుకుంటే ఏదైతే మనసులో అనుకుంటే వెళ్ళిపోతారు. అది మరి ఎక్కడైతే చెప్పకుండా మర్చిపోతానేమో. అదే పది ఆ షాప్ గుర్తుపెట్టుకొని ఇది ఇసుక మీద లోకమే, ఇసుక మీద కట్టబడిన బాబుకిది. దాన్ని తలంచుకుంటా ఏది కనబడితే దాన్ని తలంచుకుంటూ వెళ్తున్నావు అంటే నువ్వు ఇసుక మీద కట్టబడినట్టు వ్యక్తి. అందుకని కొద్ది మంది రక్షించబడతారు సమా, విన్నవారందరూ కాదు. అందుకనే మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుడినట్లు విశేషమైన జాగ్రత్తగా ఉండేది కొద్ది మంది. ఈనాడు రక్షణ అంటే నిర్లక్ష్యం, లెక్కలేని తరము కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అందుకని ఆ సువార్త రక్షణ మెస్సీ చేత ఆరంభమై, అది ఎక్కడ ఆరంభమైందంటే సరస్వతి ఇంటి దగ్గరే ఆరంభమైంది. ఆ రక్షణ యూదుల దగ్గర ఆరంభమైంది. వాళ్ళే అబ్రహాము యొక్క సంతానము, వారే సరస్వతిలోకి నిర్ణయం ఉన్నారు. మరలా ఇప్పుడు రెండవ రాకడలో రక్షణ మరలా ఇప్పుడు అబ్రహాము యొక్క కుటుంబం వద్ద నుండి, అంటే అబ్రహాము కుమారుడుగా వచ్చాడు కాబట్టి, ఇప్పుడు దావీదు కుమారుడుగా వచ్చాడు కాబట్టి, ఇప్పుడు పిల్లారా ఎవరైతే ఈ వర్తమానం విశ్వసించారో, నామాన్ని ధరించుకున్నారో వారి దగ్గర నుండి మరలా ఇప్పుడు రక్షణ ఆరంభమైంది. కాబట్టి ఈ రక్షణ ఇప్పుడు ఆరంభమైంది. ఇక్కడ ఆయన ఇంటి దగ్గర నుండి ఆరంభమైంది. ఆనాడు ఆ రక్షణ ఏమైపోయిందంటే పిల్లారా అబ్రహాము ఇంటి దగ్గర ఆరంభమై ప్రపంచం మొత్తానికి ఆ రక్షణ సువార్త ప్రకటించబడింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రక్షణ సువార్త ద్వారా వదిలిపెట్టబడుతుంది. కానీ ఈ తీర్పు అనేది మాత్రము ప్రపంచం మొత్తములకు కమ్ముకుంటుంది, ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అందుకని మొదటి రాకడలో సువార్త లోకమును ప్రకటించడానికి వచ్చాడు, రక్షణ సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆయన అపోస్తులు 7 సంఘాలు 7 దూతలు పంపాడు. కానీ ఇప్పుడైనట్లయితే లోకమునకు నాశనాన్ని ప్రకటించడానికి, మొదలుకు రక్షణ ప్రకటించడానికి వచ్చాడు. కాబట్టి ఈ రక్షణ అనేటువంటిది నిజమైనటువంటి జాగ్రత్త కలిగిన వారు మాత్రమే లోటు చూడండి, విశేషమైన జాగ్రత్త కలిగి ఉంటాడు. అతడు ఆ దూతలు చెప్పిన మాటలను బట్టి ఆ వర్తమానం నువ్వు వెనక తట్టు చూడొద్దు, అంటే లోకము తట్టు చూడొద్దు, లోకం మీద నీ మనసు పెట్టుకోవద్దు అనే మాట అతడు చాలా జాగ్రత్త కలిగిన వాడి. ఆయన లోకం తట్టు చూడకుండా సహాయం చేయను, ఆయన మనసు మీద కూడా సహాయం చేయను. ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. అతడు బండ మీద కట్టబడినటువంటి వాక్యము హృదయంలో కట్టబడింది, బండ మీద కట్టబడింది. అందువల్ల అతని హృదయంలో వాక్యం నిలిచింది కాబట్టి వెనకతోటి తిరగలే ఎవరు తిరిగినా సరే. అదే లోతు బారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె హృదయం ఎలాంటిదంటే ఇసుక మీద కట్టబడింది. ఇసుక మీద కట్టబడిందంటే అందుకని లోతు బారిలో ఉంటారు, లోతు బారి లాంటి వాళ్ళు ఉంటారు, లోతు లాంటి వాళ్ళు ఉంటారు. లోతు బారి వల్ల నువ్వు ఉన్నావు, లోతు వల్ల నువ్వు లోతు లాంటి వాళ్ళు అనగానే మేము మగాళ్ళం, మేమే లోతు లాంటి వాళ్ళని ఆడవాళ్ళకి లోతు బారిలో అలా అనుకోకండి.
లోతు అనే హృదయంలో వర్తమానాన్ని ఉంచుకునే వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లోతు అంటండి. ఎందుకంటే లోతు రక్షించబడేటువంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఛాయిగా ఉంటాడు. లోతు భార్య ఆమె ఇసుక మీద కట్టబడినటువంటి హృదయం అనమాట. ఆమె ఉంది ఉంది ఈ లోకం అంతం కాబోతుంది, ఉంది లోకం నాశనం అవుతుందని ఉంది. వెనకతోటి చూడకూడదని తెలుసు, సోయల వైపు చూడాలని తెలుసు ఆమెకి. నీకు కూడా తెలుసు లోకం అంతం కాబోతుందని తెలుసు, నీ తలని పైకెత్తాలని నీకు తెలుసు. ఎందుకంటే సోయరికెళ్తే మనం పైకి వెళ్తాం కదా. కానీ నీది ఇసుక మీద కట్టబడి ఉంది కాబట్టి, ఇసుక మీద ఇసుక వంటి హృదయం కాబట్టి, ఇది బలహీనమైన హృదయం కాబట్టి, ఓరికనే జారిపోయే హృదయం కాబట్టి. కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? అన్ని ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా వెళ్తా ఉందనుకో ఒక ఆవిడ కింద ఏదైనా బ్యాగ్ పడిపోయేది అందించారు కూడా అని మాసం పెట్టేసుకుంటారు. అలాంటి బలహీనమైన ఆడవాళ్ళు ఉంటారు. లోకం అలా లాగేస్తుంటారు చాలా మందిని. ఎవరినైనా సాయం చేశారనుకోండి వాళ్ళ మీద మనసు పెట్టేసుకుంటారు. అది కాదు, లోతు భార్య అలాంటిదే. లోతు భార్య ఆమె ఎలాగ పడిపోయిందంటే, ఆమె ఉన్నది కానీ ఆమెను మరలా లోకము వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు లోకములంతా కూడా వరదలే ఆమె హృదయంలోకి వచ్చేసారు. వస్తూ ఉందే కానీ వాళ్ళందరూ కూడా జ్ఞాపకానికి వస్తున్నారు అన్నమాట, గుర్తుకొచ్చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ లోకంలో స్నేహితులు ఫ్రెండ్స్ లోకమంతా కూడా ఆమె హృదయంలోకి వచ్చేస్తున్నారు అనమాట, గుర్తొచ్చేస్తుంది. గుర్తు ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క దూతలు చెప్పినటువంటి వాక్యాన్ని, వాళ్ళు వచ్చినప్పుడు దూతలు చెప్పిన వర్తమానము ఆమె నుండి కుట్టుకుపోయింది. కుట్టుకుపోయి వాళ్ళు నిలిచారు. ఇక వాళ్ళ హృదయంలో వాళ్ళు ఎప్పుడైతే హృదయం నిలిచారో ఇక వాళ్ళు విడిచిపెట్టలేకపోయింది. ఆమె కలిగినటువంటి అన్ని కూడా వాళ్ళకు హృదయంలోకి వచ్చేసాయి, విడిచిపెట్టలేకపోయారు. అందుని బట్టి వాళ్ళు ఆమె ఏమైపోయిందండి, వెనకటి తట్టు తిరిగిపోయింది. అంటే వరద అనే లోకం వచ్చి సదం బొమ్మలు వచ్చేసి ఆమె హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని కుట్టేసింది. వెనకతోట చూడకూడదనే మాటను కుట్టేసిన వల్ల ఆమె ఏమైపోయిందంటే వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. నేను కూడా అంతే. ఇక్కడ వింటావు, వెళ్ళగానే మరలా నీ హృదయం లోకం మీదకి వెళ్ళిపోతాడు, తిప్పేస్తుంది. నీవు లోతు భార్య లాంటిదని. మందిరంలో ఉన్నప్పుడే వాక్యం వినడం, హృదయంలో వాక్యం వినడం కాదు, ఎక్కడ ఉన్నా హృదయంలో వాక్యం. మీరేనా ఆలయంలో ఉన్నారంటే ఆయన అర్థమేంటి? ఎక్కడున్నాడు ఆయన ఆలయంగా ఉండాలి, ఆయన మీలో ఉంటాడని అర్థం. అది కానీ ఈ ఆలయంలో ఉన్నప్పుడే ఉంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీవు ఆయన ఆలయంలో ఉండవు. సాతానికి ఆలయంగా, లోకానికి ఆలయంగా ఉన్నట్టు వాళ్ళు ఇసుక మీద కట్టబడి బండ మీద కట్టబడిన వారి వర్తమానం అయిన తర్వాత ఎక్కడున్నా ఆయన మీరేగా ఆలయంలో ఉన్నారు. ఎందుకు చెప్పారా? ఆత్మ వాళ్ళలో ఉన్నదాన్ని బట్టి చెప్పాడు. అందులో సాతాన్నే ఉంటారంటే అమ్మా నీవే నా ఆలయం అంటారు, ఎందుకంటే వాడు ఉంటాడు కాబట్టి లోపల. వాడు ఏం చేస్తాడు? మొదట ఉంటాడు, ఒక వ్యక్తి ఉండాలంట. దీంతో ముగిస్తాను పిల్లారా. ఒక వ్యక్తి ఉండాలంట, అతడు వర్తమానాన్ని నమ్మాడు, రక్షణ నమ్మాడు. లేకపోతే ఈ తెల్లవారుగా వర్తమానం నమ్మాడు అనుకున్నాం, నమ్మి ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం, లేకపోతే ఇక్కడ ఉన్నది అనుకున్నాం. అర్థమైందా మీకు? నమ్మి ఉన్నది. కానీ ఆయన ఇది నమ్మిన తర్వాత బాప్తిజం నమ్మింది, మొదటి రక్షణ నమ్మింది, కడవ రక్షణ నమ్మింది, రెండింటిని విశ్వసించింది. అంటే మొదటి రాకడ నమ్మింది, రెండవ రాకడ నమ్మింది. విశ్వసించి బాప్తిజం పొందినప్పుడు ఆమెలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి దయ్యం, అసూ దయ్యమో, క్రోధ దయ్యమో, కక్ష దయ్యమో, కోపపు దయ్యమో, లోకాశ దయ్యమో, ధనాపేక్ష దయ్యమో, లోకాన్ని ప్రేమించే దయ్యమో, ఏదో ఒక దయ్యం ఆమెలో ఉండి వెళ్ళిపోయింది. అప్పటి వరకు నువ్వు ఆయన దగ్గర రాకముందు ఏదో ఒక ఆత్మ నీ మీద ఏలుబడి చేస్తా ఉంటుంది అనమాట. ఆ ఆత్మ బట్టే నడుస్తుంటాను. విగ్రహారాధన ఆత్మ, మత్స్యాకసమైన ఆత్మ, ఏదో ఒక ఆత్మ అది ఆ సంఘాల దగ్గర తీసుకోవడం, ఆ గుండె దగ్గర తీసుకోవడం చేసింది. నేను ఆ వాటి దగ్గర వీటి దగ్గర తీసుకుపోయింది.
కానీ ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అది దానికి ఈ వర్తమానం వెళ్ళిన తర్వాత దానికి 20 చోట్ల వెళ్ళిపోయి రక్షాకాత్మ లోక సంబంధమైన ఆత్మ వెళ్ళిపోయింది. అసూయాత్మ, ద్వేషాత్మ, కోపాన్ని గురించి చెప్తున్నాడు బాబాయ్. అదే ఏమైపో చెప్పండి, నీలో ఉండదు వెళ్ళిపోతుంది. నన్ను చూడట్లేదు, ఇది నన్ను సమర్థించట్లేదు అని చెప్పి ఏం చేస్తా చెప్పండి, ఇది నేను మానేయాలరా, ఇది ఉండకూడదు, వెళ్ళిపోతుంది. అలాగే వెళ్ళిపోయింది. నీ వర్తమానం విన్నావు, ఈ వర్తమానం విని నీ హృదయం కనుక బండలాంటి హృదయం అనుకోండి, ఈ వర్తమానం బండ మీద కట్టబడి ఇందులాగా అలా నిలుస్తుంది అనమాట. అది నిన్ను వదిలిపెట్టిన దయ్యం ఏం చేస్తాడు, నీ దగ్గర రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్ ఉండాలి కదా, వాక్యం ఉంది కదా, రాలేదు. అందుకని అలా ఇలా అలా అలా తిరుగుతా ఉంటుంది అనమాట. అది ఇది రావాలి. వీళ్ళే నిజముగా బండ మీద కట్టబడింది. అదే ఇలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, బాప్తిజం పొందాడు, 2 రాకడ గురించి తెలుసుకున్నాడు, కానీ అతనిలో ఏదో ఒక ఆత్మ ఉంది, చెడ్డాత్మ, అది వెళ్ళిపోయింది. ఏదో మోక్షపాత్మ, లేకపోతే అది ఒక ఏమండి చెడ్డాత్మ, ఏదో ఒకటి వెళ్ళిపోయింది, వదిలిపెట్టేసి. అపవిత్రమైన ఆత్మ కావచ్చు, విచార సంబంధమైన ఆత్మ కావచ్చు, ఏదో ఒక ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వర్తమానం పెట్టినావు, ఈ వాక్యం పెట్టినావు, ఏం జరుగుతుంది తెలుసా? ఆ దైవం అలా ఇలా అలా అలా తిరుగుతూ ఉంటది. ఈ వర్తమానం వింటున్నావు, కానీ అది ఇసుక మీద కట్టబడింది అనుకోండి, అది మరలా ప్రయత్నించి బండ మీద కట్టబడిన ట్రై చేస్తాయి. కానీ అది బండ మీద కట్టబడిన ఇల్లు ఆ వాక్యం హృదయంలో నిలిచి ఉంటుంది కాబట్టి వీలుగా అది వెళ్ళిపోతాయి. నిజమైన వ్యక్తిని ఈ ఇసుక మీద కట్టబడిన వ్యక్తి ఉన్నాడే, అది ఏం చేస్తుంటే వచ్చేస్తారనమాట. వచ్చేసి ఏం చేస్తా చెప్పండి, తోసేస్తుంది. దానికి వీలు కాలేదనుకో, ఇంకా 7 దయ్యాలు తీసుకొచ్చేసి నీలో ఉన్న వర్తమానాన్ని తోసేసి అది కాపాడుకుంటుంది అనమాట. అది బండ మీద కట్టబడిన వారి యొక్క పరిస్థితి, అలాగే ఇసుక మీద కట్టబడిన వారి పరిస్థితి. అందుకని మొదటి స్థితి కంటే కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అన్నది బైబిల్. అందువల్ల వాడు వచ్చి మరలా ఏం చేస్తాడు చెప్పండి, లోకాన్ని తీసుకొచ్చేసి లోక ఆలోచనలు, లోక విచారాలు, లోక ఆశలు, లోక అపేక్షలు, ఈ లోకంలో అన్ని కూడా సాతాను సంబంధమైన అన్ని ఎందుకంటే లోకంలో దుష్టులు ఏమన్నా బైబిల్, అవన్నీ తీసుకొచ్చి నీ హృదయం పెడతాను. అప్పుడు నీ హృదయంలో లోకము చెత్త చెదారం, రక్షణ ఉన్నది కాదు, నిర్లక్ష్యం వలన. అందుకనే నీవు బాప్తిజం పొందిన తర్వాత, ఈ వర్తమానం విశ్వసించిన తర్వాత మనం జాగ్రత్త కలిగి అనుక్షరము ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే, వస్తున్నా ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే ఈ బండ మీద కట్టబడిన ఇల్లు వల్ల నీ హృదయంలో వాక్యం ఆయన నిలిచి ఉంటాడు. హల్లెలూయా. నిజమైన విశ్వాసం. అదే నిర్లక్ష్యము కలిగిన వ్యక్తి, లెక్కలేని వ్యక్తి, లెక్క చేయని వ్యక్తి. రక్షణ అంటే లెక్కలేదు, ఆయన అంటే లెక్కలేదు, ఆరాధన అంటే లెక్కలేదు, ప్రార్థన మాటతో నీకెందుకు అనే టైపు అనమాట. ఎదిరించే టైపు, తిరుగుబాటు స్వభావం పిల్లలు ఉన్నాడు. ఏ ప్రార్థన రాకుండా తల్లిదండ్రులు తిరుగుబాటు, పెద్ద చిన్న గౌరవం ఏముండదు, తిరుగుబాటు స్వభావం. పిల్లలు ఉదాహరణ ప్రార్థన రాలేదంటే నాకు కుదరదు, వర్క్ ఉందే, తిరుగుబాటు స్వభావం అంటారు మరి దాన్ని. అర్థమైంది మీరు? అందువల్ల వర్తమానం విని నిర్లక్ష్యముగా కనుక ఉన్నట్లయితే ఆ వెళ్ళిపోయిన దయ్యాలు మరలా లోకాన్ని తీసుకొని నీ హృదయంలోకి వచ్చేస్తాయి. అప్పుడు నీకు వాక్యం వింటుంటానే కానీ శాంతి, సమాధానము, నెమ్మది నీ హృదయంలో ఉండదు. అది నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుంటాయి. ఆలోచనలు, ఈ ఆలోచనలు తీసుకొచ్చేసి అవి ఇవి ఏవేవో లోక సంబంధమైనవి కూడా, ఆ గొడవలు, ఆ సమస్యలు అవన్నీ కూడా హృదయంలో తీసుకొచ్చేసి నెమ్మది లేకుండా చేస్తుంటాయి. నువ్వు రక్షణ పొందావనే పేరుకే కానీ హృదయంలో ఏమాత్రం కూడా నెమ్మది ఉండదు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని చూడకుండా జీవిస్తుంటాను. చాలా భయంకరమైన పరిస్థితి. నిజంగా బండ మీద కట్టబడిన వ్యక్తి వాక్యము ధ్యానించుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఎక్కడ మర్చిపోతానని పదే 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 ఆ మాటలు స్మరించుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు
రక్షించబడతాడు, తప్పించుకుంటాడు. అందుకని ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగ తప్పించుకుందాము? వాక్యం విన్న వాక్యం ఎవరైనా కొట్టుకుపోతుంటే నువ్వు ఎలా రక్షించబడతావు? నువ్వు రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే విన్న వాక్యాన్ని ఉదయంలో ఉంచుకోకుండా, ఆలోచనలో ఉంచకుండా, లేకుండా నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్టు నువ్వు ఏ విధంగా ఉగ్రతను తప్పించుకుంటావు అన్నాడు. ఉగ్రతను తప్పించుకోవాలంటే విన్న వాక్యము లోకం వచ్చి కొట్టుకొని పోకుండా, ఆ లోకం వచ్చి నీలో ఉండకుండా విన్న వాక్యాన్ని ప్రార్థన చేసుకునేవాళ్ళు. హల్లెలూయా. నిర్లక్ష్యం కలిగిన వారు మాత్రము ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటి వాడు. అందుకని లోకము, లోకాపేక్షలు ఇవన్నీ కూడా హృదయంలోకి వచ్చేసి వర్తమానాన్ని తుడిచేస్తాయి. పరలోక సంబంధమైన ఆశలని అన్ని కూడా తుడిచేస్తాయి. మొత్తాన్ని తోసివేసి లోకముని హృదయంలో నివాసం చేస్తాయి. ఆ ఇల్లు అనేవే ఆ వరద కొట్టేసినప్పుడు అక్కడ ఇల్లే కనపడలేదు. ఇసుక మీద కట్టబడి ఇల్లు కొట్టుకుపోయింది, ఎక్కడ కొట్టుకుపోయింది తెలియదు. అలాగే నీ హృదయంలో కూడా వాక్యం అనేది తోసివేయబడి లోకము నీ హృదయంలో నివాసం చేస్తే ఇలాంటి వాళ్ళు ఉగ్రతను తప్పించుకోవడం కానీ ఉగ్రతలో పడిపోతారు. అందుకని హృదయాన్ని చూసి ఆయన తీసుకుపోతారు. నీ హృదయం బండవలే ఉండి ఆయన వాక్యము నీ హృదయంలో కట్టబడి ఉందా లేదా దాన్ని చూసి తీసుకెళ్తాను. నీ హృదయం ఇసుకలో ఉండి ఆ ఇల్లు లేకుండా ఈ వరద, వాన, లోకము, చెత్త అది ఉందనుకోండి విడిచిపెట్టేస్తాను. ఆయన దీని విషయంలో ఏమో పోనీలే అని ఏమీ అనుకోడు. ఎందుకంటే కఠినమైన తీర్పు పోనీలే. లోకాలు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? ఆ మనవడిన వాళ్ళు కూడా ఊళ్ళో రానిచ్చాడు. వాళ్ళు రానిచ్చడం వల్ల నిమ్మ రోజులు అందరూ వచ్చారు. నిమ్మ రోజులు అందరూ వచ్చారు. ఇప్పుడు కఠినమైన తీర్పు అంటే కఠినమైన తీర్పు అంటే ఏం చెప్పండి? ఏమండి? ఇంకా కనికరపడడు. కనికరపడడు అంటే వర్తమానం ప్రకారం ఎవరైతే ఆ బండ మీద కట్టబడి నీళ్ళు ఉన్నారు వారే ఎత్తబడతారు. ఇసుల మీద కట్టబడిన వాళ్ళు ఉంటారు కదా, విన్నారు? హృదయంలో వాక్యం లేదు, లోకం వచ్చేసింది. ఇంకా విన్న వాక్యం ఇంకా గుర్తుకురాదు. మళ్ళీ వచ్చి ఆదివారం ఆ ప్రార్థనకి వెళ్ళాలని గుర్తుకొస్తుంది తప్ప ఆ వారం అంతా ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఏమీ ఉండరు అన్నమాట. ఇసుక మీద కట్టబడి, ఇసుక మీద బండ మీద కట్టబడిన ఆ వర్తమానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ వర్తమానాలే ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ గడుపుతారు. ఈ ఇసుక మీద కట్టబడిన ఎక్కడ వెళ్ళే మర్చిపోయాడు. ఇప్పుడు ఆ పనుల్లో పడి ఈ పనుల్లో పడి ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు వాళ్ళ మీద ఇది పెట్టుకుని వీళ్ళ మీద ఇది పెట్టుకొని మర్చిపోయాడు. ఇప్పుడు అవేగా వాళ్ళ మీద కోపం పెట్టుకుని ఏ మీద కోపం పెట్టుకొని మర్చిపోయి, పిల్లల మీద కోపం పెట్టుకొని, పక్కింటి మీద కోపం పెట్టుకొని, వెనకోడి మీద కోపం పెట్టుకొని, భర్త మీద కోపం పెట్టుకొని మొత్తం పోయి అదే వాళ్ళలో ఉంది. ప్రార్థన లేదు, ఎగిరిపోయింది. ఇసుక మీద కట్టబడి లోక ఆశలు, లోక ఆలోచనలు ఇవే ధ్యానిస్తూ ఇవే ఆలోచిస్తూ పడుకొని కూర్చొని అవే తలంపులు అవే ఆలోచనలు. వర్తమానం ఉండదు, లోపల ఏమి ఉండదు. వీళ్ళు ఇసుక మీద కట్టబడిన వాళ్ళు కనుక వీళ్ళు ఉగ్రతలో పడిపోతారు. వీళ్ళు విడవబడతారు. విడవబడిన తర్వాత వీళ్ళు అంటారంట, నీ నామాన్ని మేము అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని మేము మహత్కారాలు చేయలేదా? నీకోసం నువ్వు అది చేయలేదా, ఇది చేయలేదా? మందిరంలో చాలా మంది పరిచయం చేశారు, మంచిదే. ఏమన్నా మేము అలాగే నడిచాం, ఇలాగ చేసాం, అలాగే విన్నాం, ఇలాగ విన్నాం, ఎన్నో చేశాం అని అంటారు. కానీ అక్రమం చేయవాళ్ళారా మీరెవరు? నేను ఎందుకంటే మీ హృదయంలో నేను లేదే. మీ హృదయంలో లోకం ఉంది, మీ తలంపుల్లో లోకం ఉంది. నా వర్తమానం, నా మాటలు లేవు మీ హృదయంలో. అలా అంత కఠినంగా ఉన్నాడు, జాలి పడ్డా.
అర్థమైంది మీకు ఇప్పుడు? ఏమి జారిపడదు. నీ నామాలు అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, మాత్కారాలు చేయలేదా? నేను ఈ తెగుళ్ళు, ఈ శ్రమలు పడలేకపోతున్నావు, ఇబ్బందులు పడుతున్నావయ్యా అంటే ఎవరు మీరు అసలు నాకు తెలియదు అన్నాడు. చెప్తున్నారయ్యా మేము ఈ నామాలు అద్భుతాలు చేసావయ్యా, మందిరానికి వెళ్ళావయ్యా, వాక్యం వినావయ్యా, విన్నావు మర్చిపోయావు, కొందుకెళ్ళి హృదయాలు పెట్టుకుని వెళ్ళావు. నీకు భక్తి అంటే సారదానం, ఏదో కాలక్షేపంకి వచ్చి వెళ్ళిపోవడం. ఇలా ఆదివారం కదా, ఏదో కాలక్షేపం వల్ల వెళ్ళితే బాగుండదు, అలా టైం పాస్కి వెళ్ళలేదు అనుకో. ఎందుకు మా అమ్మ మా నాన్న ఏదో అంటూ ఉంటారు, ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఇది అంటారను ఇది అంటారను, అది నిజమేది కాదు. అది అర్థమైందా? ఆయన వదులు ఆయన్ని ఆరాధించడానికి వస్తుంది. నీ భర్తను ఆరాధించాల్సిన బాధ్యత ఇది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి రావడం నీ భర్త కోసం రావాలి. హల్లెలూయా. ఆయన వధువులో ఉన్నాడు, పెళ్లి కుమారుడి కోసం, పెళ్లి కుమారుడు ఆయన శరీరంలో శరీరం కనుక మాంసం, మాంసం కనుక ఆమె వస్తాయి. ఆమె ఆయన ప్రేమ నుండి ఆమె ఎవరు దూరం చేయలేదు. ఆ బండ మీద నుండి ఇల్లుని ఎవరు దూరం చేయలేదు. ఎవరో శ్రమైను, హింసైను ఏది కూడా ఆయన దూరం చేయలేదు. కానీ ఇసుక మీద కట్టబడి అనుకోండి, ఆయన ప్రేమ నుండి, ఆయన వాక్యం నుండి, ప్రార్థన నుండి అన్నిటి దూరం అయిపోయి ఇంకా లోకం బాగా దగ్గరైపోతాయి. లోక స్నేహాలు, లోక బంధాలు, లోక ఆశలు, లోక సహవాసాలు అన్ని బాగా దగ్గరైపోతాయి. అదేంటి మీకు ఏదైనా చిన్న శోధన వచ్చింది అనుకోండి, బంధువులందరూ ఫోన్ చేస్తారు, ఫోన్ మీద ఫోన్, ఫోన్ మీద ఫోన్. ఏంటి ఇలా అంట కదా, అలా అంట కదా, వాక్యం ఏమనదు, అయ్యయ్యో అయ్యయ్యో అంటూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ నీ హృదయంలో ఉంటాయి. ఏమో మీ అక్క ఎలా ఉందే, నీ బావ ఎలా ఫోన్ చేశాడే, నీ పిన్ని ఇలా చేసిందే, నీ ఎదురు ఎలా ఇవి ఉంటాయి. ఎన్ని శోధనలు వచ్చినా ఏమొచ్చిన సమస్తం ఆయనకు అప్పగించి ప్రార్థన చేసుకోవాలి ఆయన. హల్లెలూయా. అందువల్ల విలీన సంగతులు విడిచిపెట్టబడిన అవి కొట్టుకొని పోకుండాట్లు విశేష జాగ్రత్త కలిగిన వారే బండ మీద కట్టబడిన వారు. ఆ రక్షణ విషయంలో జాగ్రత్త కలిగిన వారే ఎక్కడ మర్చిపోతానా అని ఆ వాక్య విషయంలో జాగ్రత్త కలిగిన వారే నిజమైనటువంటి వారు. ఈ రక్షణ ఉన్న వాక్యాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడ మర్చిపోతానని జాగ్రత్త లేకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఇది ఆ బండెక్కేసుకుని అలాగా నేరుగా లోకాన్ని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోయేటువంటి వారు, ఇక వర్తమానాన్ని గుర్తుకు తెచ్చుకోని వారు, జ్ఞాపకాన్ని తెచ్చుకోని వారు, ఇక వర్తమానం పోయిన వారు ఉన్న వర్తమానాలు ఇక మర్చిపోయి అసలు విన్నామనేది కూడా లేకుండా ఏం విన్నారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంకా ఏదో ఆదివారం విన్నా, ఆదివారం వెళ్ళొచ్చామని అనుకుంటారే తప్ప ఆ వర్తమానం వాళ్ళ హృదయంలో ఉండనే ఉండదు, అసలు గుర్తుకు రానే రాదు. ఈ వారం అంతా అలా గడిపేస్తారు. వీళ్ళు నిర్లక్ష్యం కలిగిన వారు విడిచిపెట్టబడతారు. నువ్వు విడిచిపెట్టబడే లిస్టులో ఉన్నావు, ఎత్తబడే లిస్టులో ఉన్నావు, నువ్వు ఆలోచించుకో. అందువల్ల నువ్వు ఆయన్ని అడుగు, ప్రార్థించి తల వేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం.